ధర్మవరం పట్టు, ఉప్పాడ పట్టు, మైసూర్ పట్టు, కాంచీపురం పట్టు ఇలా పట్టుచీర పేరు మారొచ్చేమో కానీ మహిళలకు పట్టుచీరల మీదున్న మక్కువ మాత్రం మారదు. పట్టుకు మన దేశంలో అంత ఆదరణ ఉన్నా పట్టు రైతు మాత్రం పేదవాడిగానే ఉంటున్నాడు. పట్టు సాగులో వైరస్ల వల్ల వచ్చే నష్టమే ఇందుకు కారణం. దీనికి విరుగుడుగా జన్యు మార్పిడి విధానం ద్వారా అనంతపురం శాస్త్రవేత్తలు సాధించిన విజయంపై కథనం. అనంతపురం జిల్లా అనగానే నీటి ఎద్దడి, తీవ్ర కరువు పరిస్థితులే గుర్తొస్తాయి. కాని ఇక్కడ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పట్టు రైతులు ఉన్నారు. హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, కదిరి నియోజకవర్గాల్లో మల్బరీ పరిశ్రమ విస్తరించి ఉంది. ఆ ప్రాంతంలో ప్రతి గ్రామంలోనూ రైతులు తమకున్న భూమిలో కనీసం ఎకరా నుంచి 2 ఎకరాల మేర మల్బరీ సాగు చేస్తూ పట్టుపురుగులు పెంచుతున్నారు. కేంద్ర సిల్క్ బోర్డు సహకారంతో పట్టు రైతులకు సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టు పరిశోధనా సంస్థను ఏర్పాటు చేసింది. ఆ సంస్థ పట్టు రైతులకు ఎన్నో సేవలందించింది, అందిస్తూనే ఉంది. చాలా ఏళ్లుగా పట్టుపురుగుకు వస్తున్న బిఎంఎన్-పిసి వైరస్ రైతులకు తీవ్ర నష్టాన్ని చేకూర్చుతోంది. గూడు పెట్టే సమయంలో వైరస్ సోకి పురుగు నోటి నుంచి పాలలాంటి పదార్థం విడుదలై పురుగు గూడు కట్టలేదు. ఈ వైరస్ సోకిన పురుగును రైతులు పాలపురుగుగా పిలుస్తారు. విషానికి విరుగుడు విషంతోనే తయారు చేస్తారు. అలాగే శాస్త్రవేత్తలు ఈ వైరస్ కణాలతోనే పాలపురుగు వైరస్కు పరిష్కారం కనుగొన్నారు. అలా కనుగొన్నదే ట్రాన్స్జెనిక్ సిల్క్ వార్మ్. వైరస్ సోకకముందే వాటి కణాలను పట్టుపురుగులోకి ఎక్కిస్తారు. వైరస్ పురుగుకు సోకిన కణాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించగానే అప్పటికే పురుగులో ఉన్న వైరస్ కణాలు దాన్ని నియంత్రిస్తాయి. ఇలా వైరస్ సాయంతోనే పాలపురుగు వ్యాధిని నియంత్రించవచ్చని అనంత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పాలపురుగు మామూలుగా 40% క్రాప్ లాస్ కాజ్ చేస్తుంది. అదే మనం ట్రాన్స్జెనిక్ సిల్క్ వార్మ్ యూజ్ చేస్తే త్రూ అవుట్ ద సీజన్ మనం ఏ సీజన్లోనైనా ఏ కండిషన్స్లోనైనా యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. జనరల్గా ఇప్పుడు హీట్ ఎక్కువ అంటే సమ్మర్ సీజన్స్లో మనం రేర్ చేయట్లేదు. సో అలాంటప్పుడు అప్పుడు డిసీజ్ చాలా ఎక్కువ ఉండడం అలా జరుగుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు మనం ఈ ట్రాన్స్జెనిక్ సిల్క్ వార్మ్ యూజ్ చేయడానికి వీలు. మల్బరీ సాగును నమ్ముకున్న రైతుల కోసం వైరస్ లేని పురుగుల్ని ఇవ్వాలనే లక్ష్యంతో మొదలుపెట్టిన పరిశోధన విజయవంతం కావడంపై శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశోధనా ఫలితాలను దేశంలోని 4 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరీక్షలు నిర్వహించారు. జమ్మూ కశ్మీర్, పశ్చిమ బంగాల్, కర్ణాటక, రాష్ట్రంలోని హిందూపురంలో జన్యు మార్పిడి పట్టుపురుగులతో వచ్చే దిగుబడిపై పరిశీలన చేశారు. కేంద్ర ప్రభుత్వ జీవ వైవిధ్య, పర్యావరణ శాఖ అధికారులు పరిశీలించిన తర్వాత 2 నెలల్లో జన్యు మార్పిడి రైతులకు అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మొన్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ రిచర్డ్ గారు వచ్చారండి. సో ఆయన ఏమన్నారంటే, ఈ టెక్నాలజీ మీరు చాలా బాగుంది, అప్రిషియేట్ చేస్తూ ఈ టెక్నాలజీ యూ షుడ్ టేక్ ఇట్ టు ద లెవెల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ. నాకు ఒక 2-3 సార్లు అవకాశాలు వచ్చాయి. మన చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్ప్లెయిన్ చేశానండి. 3-4 టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయనకి. హీ హాజ్ ఆల్సో షోన్ ఇంట్రెస్ట్. దీనివల్ల మెయిన్ క్రాప్ లాస్ ఉండదు, గ్రేడబుల్ సిల్క్ కూడా వస్తుంది. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ that the technology shortly, as promised by me to my higher authorities, even Sri Chiranjeev Chaudhary garu, Commissioner of Sericulture, he is also giving very good support. So we are sure that this technology will come to farmers' doorsteps. మొదటి సంవత్సరంలో అరౌండ్ 98% వరకు మనము ట్రయల్స్ని కండక్ట్ చేయడం జరిగింది. రెస్ట్ ఆఫ్ ది ట్రయల్ అనేది ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుందండి. ఈ ట్రయల్ అయిపోయిన వెంటనే మనకు క్షేత్రస్థాయిలో అంటే ఫీల్డ్లో ఫార్మర్కి దగ్గర మనం ట్రయల్ చేయడానికి కోసం వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. సో అనదర్ అరౌండ్ 4 months అనుకోండి, ఒక అన్నీ సవ్యంగా జరిగిపోతే మనకు 4 నెలల్లో దీన్ని మనం ఫార్మర్స్ లెవెల్లో ట్రయల్ చేయడం కోసం వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. దాని తర్వాత మన ఫార్మర్స్కి దీన్ని ఇవ్వడం అనేది మొదలు పెడతాం అనమాట. సో ఆ విధంగా 1 year అట్లా ట్రయల్స్ అయిన తర్వాత ఇంకొక 1 yearలో మనకు రెస్ట్ ఆఫ్ ది పర్మిషన్స్ అన్నీ తీసుకున్న తర్వాత మనము రైతులకి ఇప్పుడు ఎట్లాంటి హైబ్రిడ్స్ అయితే మనకు దొరుకుతున్నాయో అట్లాంటి ట్రాన్స్జెనిక్ సిల్క్ వార్మ్ హైబ్రిడ్స్ కూడా మార్కెట్లో వాళ్ళకి ఆ గుడ్లు కానీ ఆ చాకీ పురుగులు కానీ దొరకడం స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల ఈ గ్రాసరీ డిసీజ్ లేకోకుండా, ఈ పాలపురుగు వ్యాధి రాకోకుండా రైతులు లాభపడతారని నేను ఆశిస్తున్నానండి.
జన్యు మార్పిడి పట్టు పురుగుల ఉత్పత్తితో భారతదేశంలో పట్టును సాగు చేస్తున్న రైతుల దశ మారనుంది. చైనా నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్న భారతదేశ పట్టు రైతు జన్యు మార్పిడి పట్టు పురుగులతో నాణ్యమైన పట్టును దిగుబడి సాధించి మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో, దేశీయ మార్కెట్లో నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, హిందూపురం.